గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాఫీ పెట్టుకుందామని పాలు తెచ్చుకున్నా. ఉన్న పాలని ఖరాబ్ అయిపోయింది. ఒక ప్యాకెట్ మంచిగా ఉంది, ఒక ప్యాకెట్ ఖరాబ్ అయిపోయింది. ఏం చేయాలి? మనమైతే త్రిపురాంతకం నుంచి బయలుదేరినాం. నైట్ స్టే ఇచ్చిన బ్రదర్ అయితే మళ్ళీ కలిసిండు దారిలో. కలిసి నైట్ ఇక్కడనే ఉండండి, ఈరోజు ఫుడ్ అన్నీ నేను చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేసిండు. కానీ మనం అయితే ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఇంకా 1000 కిలోమీటర్స్ ఉంది కదా, బయలుదేరాలి అని చెప్పేసి నేనైతే వచ్చిన. పాపం బ్రదర్ ఫీల్ అయినట్టున్నాడు ఉండనందుకు. అయితే నైట్ వాళ్ళ ఓనర్ షాప్ దగ్గర ఉంచిండు అనమాట. వాళ్ళ విలేజ్ కొంచెం దూరము. అక్కడి వరకు నేను రాలేను అంటే అక్కడైతే వాళ్ళ షాప్ దగ్గర అయితే పెట్టిండు. లేదంటే వాళ్ళ విలేజ్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచుకుంటుండే అంట. పర్లేదు, ఇట్లాంటి మంచులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు. నాకు దారిలో కనిపించిన వాళ్ళల్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ముంగట కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటా. ఎందుకంటే ట్రావెలర్స్ని ఎవరైతే నర్వస్ చేయరు. అంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కనీసం ఆ డిస్టెన్స్ని బట్టి అయినా వాళ్ళు ఆదరిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోయినాం. ఈరోజు చూడాలి, నర్సరావుపేట వరకు వెళ్ళొచ్చు. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తాం. ఆంధ్రాలో ఫస్ట్ టోల్గేట్కి అయితే రీచ్ అయినా. టోల్గేట్ త్రిపురాంతకం దాటిన తర్వాత ఉంది. ముంగటైతే టోల్గేట్ ఉంది, చూపిస్తా. ఫస్ట్ టోల్గేట్ అనమాట. ఫస్ట్ టోల్గేటు దరిద్రమైన ఎక్స్పీరియన్స్. కుక్కలు వెంబడబడ్డాయి. అంటే మ్యాక్సిమం ఏమి వెంబడవల్లే, ఒర్రుతున్నాయి కొత్త మనుషులు కనిపించేసరికి. నార్మల్గా అక్కడ ఉండే అంకుల్ వాళ్ళు ఆపేసారు తెల్లని. టోల్గేట్ దాటైతే బయలుదేరినా. నెక్స్ట్ విలేజ్ ఏదో చూసుకొని కాసేపు బాగానన్నా ఆగాలి, లేకపోతే వెళ్ళనన్నా వెళ్ళాలి. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి ఎదురువారి పాలెం అంట. కనిపిస్తుందా? రైట్, ఎదురువారి పాలెం. ఈ రూట్లలో వెళ్తుంటే ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బాగా. ఏమో ఎందుకో తెలియదు, ఏదో రౌండ్గా తిరుగుతున్నట్టుంది. మొత్తం రైట్ సైడే టర్నింగ్స్ ఉన్నాయి, రౌండ్గా తిరుగుతున్నట్టుంది నాకైతే. రైడ్ అయితే స్టార్ట్ చేసి ఒక 4 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఒక బ్రదర్ అయితే మీట్ అయ్యిండ, ఎడిటింగ్ చేస్తాడంట. తన వీడియో ఇప్పుడు ఎండింగ్లో పెడతా. కాసేపు మాట్లాడి కొంచెం జాగ్రత్త చెప్పి బ్రదర్ అయితే వెళ్ళిపోయిండు. అదేందో టోల్గేట్ దాటంగానే కుక్కలు వెంబడబడ్డాయని బాధపడ్డా. కానీ కొంచెం పాజిటివ్గానే ఉంది. మంచిగా మాట్లాడే వాళ్ళు అయితే దొరికిర్రు. బ్రదర్ అయితే నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. చూడాలి ఇంకా. దారిలో ఒక బ్రదర్ అయితే మనకు సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. బాగానే 2K సబ్స్క్రైబర్స్ దాకున్నారంట. తన యూట్యూబ్ ఛానల్లో 24K ఉన్నారంట యూట్యూబ్ ఛానల్.
ఆర్కే యూనివర్సల్ ఆర్ట్స్ అంట. అన్న కూడా మనకి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. అన్న వచ్చేసి నార్మల్గా ట్రావెలింగ్ చేస్తాడంట. అన్న కూడా టెంపుల్స్ మిగతా ఏమన్నా మిస్టరీ ప్లేస్లు అన్నీ రివీల్ చేస్తుంటాడు. అన్న కూడా సపోర్ట్ చేయండి. అదే ఇది ఏమంటారా పంటని? జనుమా? జనుము. ఓకే. ఈ గొల్లగమ్మ నది నుంచి అయితే ఇక్కడ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. పంట పేరు ఏంటి? జనుము. జనుము పంట అయితే వరి నాటుకునే ముందు జనుము పంట వేసి దాంట్లో తొక్కిస్తారంట. వరికి బలం కోసం. ఇక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే మొత్తం నది నీళ్ళే వాడతారు. నార్మల్గా బోర్లు అయితే ఏమి వేయరు, తక్కువ. నది నీళ్ళు మాత్రం ఫుల్. మామూలు నాగార్కాయ అయితే మొత్తం అంతలైతే పంట మొత్తం స్నానం చేసుకోవడానికి అయితే ఇక్కడ బోర్ అయితే ఆన్ చేసింది. పర్లేదు, స్నానం ఒక్కటే వేసుకుంటాం, బట్టలు వేరే దగ్గర. తోర్నాల సరౌండింగ్లో అయితే మొత్తం మిరప నారు చూసినాం. ఇక్కడైతే నీళ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నది పారుతుంది కాబట్టి మొత్తం వరి వేస్తారంట. ఇటు సైడ్ అయితే పంటలు పండిస్తూ ఉంటారు. గిట్టుబాటు అవ్వట్లా, గిట్టుబాటు ధర రావట్లా. గిట్టుబాటు ధర వస్తే మరి సన్నకారుళ్ళు ఇబ్బంది అయిపోతున్నారు. సహజంగా ఇప్పుడు క్వింటాల్ రేటు ఒక 2000 అమ్ముతుంది అనుకో, బస్తా రేటు 2000 అమ్ముతుంది. 2000 అమ్మితే రైతుకి ధర సరిపోతుంది. ఆ తర్వాత మరి నాబోటు కొంచెం లేబర్ ఉన్నాం కదా, వాళ్ళు కొనుక్కోవాలంటే ఎక్కువైపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి కూలి ఇవ్వాలంటే రేటు ఎక్కువైపోతుంది. రేటు ఎక్కువ ఇస్తే రైతుకి ఏం మిగలట్లేదు. మరి ఏం చేస్తే సరిపోతుంది? అది ఆలోచించాలి ఇంకా దాని గురించి. మరి రైతులు పండించమంటుండు, పండించలేక అల్లాడిపోతుంది. పండించిన పంట అంతా చేసే పనులకు సరిపోవట్లేదు, లారీలకు వాళ్ళకి మాత్రం సరిపోతుంది. రైతుకు అయితే ఏం మిగలట్లేదు. ఇప్పుడు ఇది 30 ఎకరాల రైతు, ఒక రైతుది 30 ఎకరాలు. ఒకే రైతు. ఈ 30 ఎకరాల రైతుకి పని చేయిస్తే మిగులుదల ఏం కనపడలేదు. మేము పనికి వస్తున్నాం, సాయంత్రం దాకా మా కష్టం మేము చేస్తానున్నాం. చేస్తే నేను ఎక్కువ కూలి అడుగుతాను కంటే నాకేం మిగలట్లేదు. నేనేమి ఇచ్చాను లేదా నాకు పని లేదు, నువ్వు చేయకపోతే పని జరగదు. మరి ఎక్కువ అడుగుదామంటే నువ్వు వద్దుపోయి ఇంకొకటి పెట్టుకున్నా అంటాడు. సహజంగా మన పొట్టగా ఏం చేయాలా? దానికోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి. చాలా ఉపయోగమే ఇటువంటి పని చేస్తానికి అయితే. ఇప్పుడు సాధారణ కొన్ని, ఇప్పుడు నువ్వు డిగ్రీ చదివావు, నువ్వు డిగ్రీ చదివిన తర్వాత ఇంకా పైకి పోలేని పరిస్థితి వచ్చింది. పైకి పోవాలంటే డబ్బు కావాలంటే అమ్మా నాన్న కాడ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నీకు ఆశ అయితేనేమో చదువుకోవాలని ఎక్కువ ఉంది. ఎక్కువ చదవాలంటే మన కాడ డబ్బులు కావట్లేదు. ఎక్కువ ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు. వాళ్ళ పిల్లలు చదువుకుంటారా బాబు, గవర్నమెంట్ చదువుకోండి. గవర్నమెంట్ చదువులు వాళ్ళేమో లక్షల జీతాలు తీసుకుంటున్నారు, చెప్పటం లేదు. బయట ఏమో ఫీజులు ఎక్కువ. ఫీజులు వేయాలంటే మన చేత కాదు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకి. ఎస్సీలు ఎవరు? సహజంగా మాదిగా ఇంకా సన్నకారులు కొంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ ఎస్టీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. నేను ఎస్సీ అనుకో, నేను ఎస్సీని, నాకు రిజర్వేషన్ ఉంది. నేను చదువు మార్కులు రావాలంటే ఏం చేయాలా? పెద్ద చదువు చదవాలంటే డబ్బు లేదు. ఎస్సీ ఉన్నాడు, ఎస్సీ జాబ్ చేసి ఎస్సీ ఉన్నాడు. ఎస్సీ
ఒక ₹1,00,000 జీతగాళ్ళు ఉన్నారు, 50,000 జీతగాళ్ళు, 2,000 రూపాయల జీతగాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. ఆ ఎస్సీ ఏం చేస్తుండు? చదివిస్తుండు పిల్లల్ని. అదే వాడికి ఏముంది? రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ ఉంది. ఎస్సీ అదే చూడటానికి ఎస్సీ, జాబ్ ఏమో రిజర్వేషన్ పెద్దది, జాబ్ పెద్దది, రిజర్వేషన్ అంటే ఎవరికి ఇస్తుండు? వాళ్ళకి ఇస్తాడు. ఎస్సీ క్యాండిడేట్ రిజర్వేషన్ వచ్చే వాళ్ళకి పెద్ద చదువు చదువున్నాడు, వాళ్ళకి డబ్బు ఉన్నాడు కాబట్టి పెద్ద చదువు వాళ్ళకి. మనం ఎస్సీ డబ్బు లేదు, చిన్న చదువు చదువుతున్నాడు. ఏం చేయలేని పరిస్థితి. బాగా ఆలోచించుకో. ఇది ఎంత మటుకు కరెక్ట్ చూడాలి. రిజర్వేషనే కాదంటలా, దానికైతే రిజర్వేషనే. నేను ఎస్సీనే, పెద్ద చదువు చదవలేను, చిన్న చదువు చదువు లేదు. ఎస్సీలో పెద్ద చదువు చదువు ఉన్నారు, రిజర్వేషన్ ఆడు కొట్టేసుకుంటాడు. అటు ఎస్సీ కూడా పెద్ద చదువు చదివినోడి పెద్ద చదువు చదువుతున్నాడు, మళ్ళీ కొట్టేసుకుంటాడు. రిజర్వేషన్ ఎవరికి వాడికి పోతాడు. అంటే కిందోళ్ళు కిందనే ఉంటున్నారు, కిందనే ఉంటాడు. ఎదిగినోడు మాత్రం ధనవంతుడు ఎస్సీ అయినా కానీ ఇంకా వేరే కులం కాదు. ధనవంతుడు ఎస్సీ కులం ఎస్సీ అయినా కానీ ధనవంతుడు అదే వాడు రిజర్వేషన్కి అర్హుడు కాదు, ఉండకూడదు. అదే అని ఆ పద్ధతి అక్కడ పెడితే చిన్న వాళ్ళ మనం డిగ్రీ ఇప్పుడు పై స్థాయి చదువు లేకపోతే ఇంటర్ చదువు చిన్న డిగ్రీ చదివే వాళ్ళకు కొంతమంది ఉంటాం. అప్పుడు ఎంతో కొంత ఇది వచ్చినప్పుడు ఏది ఏమంటారు కానీ రిజర్వేషన్ వాళ్ళలో మనం చిన్న వాళ్ళు కలిసిపోతాం, దొరుకుతూ మనకి చిన్న జాబులు కూడా వచ్చే అర్హత మనకు ఉంటుంది. వాళ్ళని ఓసీల కింద పెట్టాలి. ఎక్కువ అయినా కానీ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని ఓసీల కింద. ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఓఎస్సీ అనే సంగతి కూడా గవర్నమెంట్ తెలుసుగా. తెలుసు. ఎట్లా తెలుసు? జాబు చేస్తుంది కాబట్టి వాళ్ళని తీసి పక్కన పెట్టాలా. ఎస్సీ అయినా కానీ ఇంకెవరైనా ఎస్సీ కాదు, అదే ఏ కులం వారైనా కానీ ఎక్కువ ధనవంతులు ఉన్న వాళ్ళని ఓసీ కింద తెరిచేసేయాలి. అప్పుడు మనకి సన్న వాళ్ళకి ఎంత పెద్ద దొరుకుతుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఉద్యోగం చేస్తాడు. నేను ఎస్సీనే కదా, మరి నాకు మా పిల్లలకి జాబ్ కావాలంటాడు. వాడు పోరాడతాడు, లేకపోతే బంద్ చేస్తాడు. ఖచ్చితంగా బంద్ చేస్తాడు, ఖచ్చితంగా బంద్ చేస్తాడు. దానికి ఏమి మాట్లాడతాడో ప్రభుత్వం ఏం చేద్దాం ఏంది దానికి బాగా ఆలోచించుకొని మాట్లాడు. అయితే ప్రస్తుతానికి స్నానం చేసుకోవడానికి ఆగిన. తాత అయితే బాగా ఇబ్బంది పడ్డట్టున్నాడు, బాగానే మాట్లాడాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ తాత మాట్లాడిన మాటలు ఎవరి కంటానన్నా పడితే కొంతవరకు అయితే మార్పు వస్తుందని అనుకుంటున్నా. తాత మాట్లాడింది కూడా కరెక్టే. తాత కూడా ఎస్సీ అంట, మాల అంట. తాత ఆవేదన చూస్తుంటే ఎంత కష్టపడ్డాడో ఏం చేసిండో అర్థమవుతుంది. అంత కష్టపడ్డా చదివించుకోవడానికైతే తనకి స్తోమత లేదనమాట. ఏదైనా దెబ్బ తాకితే తప్ప అంత గట్టిగా మాట్లాడారు. తాత అయితే బాగానే మాట్లాడిండు. నాకే ఎట్లనో అనిపించింది. అవును కదా, నిజమే కదా, ఉన్న వాళ్ళందరినీ ఓసీ కేటగిరీ కింద మార్చేసి రిజర్వేషన్లు అనేవి వాళ్ళకి తక్కువ అంటే మొత్తం తీసేయకుండా రిజర్వేషన్ వాళ్ళకి సపరేట్, నార్మల్గా తక్కువ ఉన్న వాళ్ళకి సపరేట్. తాత మాట్లాడిన పాయింట్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. కరెక్టే కదా. ఇప్పుడు ఉన్నోడేమో పెరిగిపోతున్నాడు, లేనోడేమో ఇంకా లేనట్టే ఉంటున్నాడు. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి పరిష్కారం అయితే ఏదో రోజు దొరుకుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధల్ని ఇట్లా తప్ప ఇంకా వేరే విధంగా అయితే చెప్పుకోలేరు. ఎంత చెప్పుకున్నా వాళ్ళని అయితే చిన్న చూపు అయితే చూస్తుంటారు. చూద్దాం ఎంతవరకు మార్పు వస్తుందో. యాక్చువల్గా పంట కోసం ఇదంతా చూపించుకోవడానికని వచ్చిన. తాత వాళ్ళ కొత్త టాపిక్ అయితే ఈరోజు పరిచయం అయింది. సిరీన్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇంకా గుంటూరు వచ్చేసి దాదాపు 85 కిలోమీటర్స్ ఏముంది. బయలుదేరదాం. స్నానం ఇట్లా వేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరదాం. మంచి బోర్లు అయితే ఆడుకుంటున్నా.
స్కూల్ దగ్గర అయితే మాట్లాడిన తర్వాత బయలుదేరిన. నేను మాట్లాడిన మాటలు కూడా చాలా ఆలోచించదగినవి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నదంతా అదే. ఏంటంటే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది వద్దు, ధనవంతులకు రిజర్వేషన్ తీసేయాలి, అది ఏ కులమైనా కానీ అని చెప్పేసి మాట్లాడిండు. అదొకటి బాగా ఆలోచించదగింది. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్స్ కోసం ఎంత తిప్పలు పడుతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నార్మల్గా అన్ని క్యాస్ట్లలో ధనవంతులు అనేది ఉంటారు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని క్యాస్ట్లలో ఉన్న ధనవంతులను మొత్తం ఓసీలకు చేంజ్ చేసేయాలి. తక్కువ అంటే సాదా సీదా వాళ్ళని, తక్కువ ఉన్న వాళ్ళనైతే రిజర్వేషన్లు వాళ్ళకి మాత్రం పెంచాలి, మిగతా వాళ్ళకి తగ్గించాలి అని ఉద్దేశం తనది. ఏమో ఇదైతే ప్రతి ఒక్కరు ఆలోచించదగింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా ఇది అందరికీ వర్తియాలి. రోడ్ అయితే సాఫ్ ఉంది. వెళ్ళిపోతున్నా గుంటూరు వరకు ఇదే రోడ్ అంట. కానీ ఈరోజు ఎండ బీభత్సం మాత్రం దారుణంగా ఉంది. ప్రజెంట్ అయితే వినుగోడులు ఉన్నాం. అక్కడ నుంచి గుంటూరుకి ఒక 45 ఇంత ఉంది. అక్కడ వరకు అయితే వెళ్ళాలి మనం. వినుగోడులో ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. నిన్న మొన్న మంచిగా ఉండింది, ఈరోజైతే లోన్లీ ఉంది బాగా. ఒక్కనే ఉన్నా అనిపిస్తుంది. నరసరావుపేట పురపాలక సంఘం పల్నాడు జిల్లా స్వాగతం. పల్నాడు అయితే మనకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు లాస్ట్ డే ఇక్కడనే. మెల్లిగా స్టే వెతుక్కొని ఇక్కడ ఉండాలి ఇక ఎక్కడన్నా. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అనుకున్నట్టయితే 76 కిలోమీటర్స్ అయితే రైడ్ కంప్లీట్ అయిపోయింది. త్రిపురాంతకం నుంచి నరసరావుపేట వరకు అయితే వచ్చిన. ఈరోజు నైట్ వచ్చేసి హాస్టల్లో స్టే చేస్తున్నా. నా ఫోన్స్ అన్ని ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకున్నా. నా బ్యాక్ ప్యాక్ సిరిని అయితే కింద గేట్లో పడేసి తాళం వేసేసాను. అదనమాట ఈరోజు. చాలా చేదు అనుభవాలు కొన్ని అన్నీ అట్లా జరిగిపోతుంటాయి రైడ్లో. ఒకరోజు మంచిగా జరుగుతుంటుంది, ఒకరోజు